కాకినాడలోని ఓ ఫౌండేషన్ కార్యాలయంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమాజంలో వ్యాపార లావాదేవీల ద్వారా అమాయక ప్రజలు మోసపోతున్నారని, అటువంటి వారికి వెన్నుదన్నుగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ నిలుస్తుందని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే పేర్కొన్నారు. కాకినాడలోని ఓ ఫౌండేషన్ కార్యాలయంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాకినాడ జిల్లాలో కన్జ్యూమర్ రైట్స్ సేవలు విస్తృతపరిచి మోసపోతున్న ప్రజలందరికీ న్యాయం జరిగేలా పోరాడాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవరత్నం, డి చంద్రశేఖర్, బిఎస్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక 2 మెంబర్స్కి అండ్ రవికుమార్ గారికి స్టేట్ కమిటీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఎలక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కాకినాడ మంచి టీం డెవలప్ అవుతుంది అండ్ ఇండియాలో ఒక నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు. ఈ నమ్మకంతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్తో కూడా వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ ఐ బిలీవ్ కి ఇప్పటి నుంచి కాకినాడకి ఒక మంచి అవేర్నెస్ ఈ టీం వాళ్ళ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 100% నేషనల్ లెవెల్లో వీ విల్ సపోర్ట్ దెమ్. సార్ దేశవ్యాప్తంగా ఎన్ని సార్ ఈ ఆర్గనైజేషన్స్? దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయండి? ఆర్గనైజేషన్స్ ఆలోచన చేస్తే థౌజండ్స్ ఉన్నాయండి. ఎవరికి కావాలి వాళ్ళు పెట్టుకోవచ్చు న్యూస్ పేపర్ లాగా. ఈరోజు మీకు అన్నీ తెలుసు. బట్ హూ ఈజ్ డీలింగ్? మన ఇప్పుడు 21 స్టేట్స్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ 225 పైనే మన కేసెస్ ఫైల్ చేశాను. 1500 పైనే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే సంస్థ పెట్టుకోవడం చాలా ఈజీ. మేబీ కాకినాడలో 5-6 మీకు దొరకవచ్చు వేరే నేమ్స్తో. బట్ వాళ్ళతో ఒక్కటే క్వశ్చన్ చేయాలి, ఎన్ని స్టేట్స్లో మీరు ఉన్నారు, మీ కార్యక్రమం చేసింది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుందా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని కార్యక్రమం మీరు చేశారు, ఎన్ని కేసెస్ మీరు ఫైల్ చేసి ప్రజాకి ఉపయోగపడరు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సంస్థకి ఏముంది, ఈరోజు 5 మెంబర్స్ కలిసి ఒక సంస్థ పెట్టుకుంటాను. బట్ ఎన్ని రోజు వరకు దానికి మెకానిజం ఉండాలి. ఈరోజు ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో మాకు లీగల్ ప్యానెల్స్ ఉన్నాయి. లీగల్ ప్యానెల్ లేదైతే మీ కేసు ఫైల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు కొన్ని చోట 10 రూపీస్ 15 రూపీస్ కోసం కూడా కేసు ఫైల్ చేసి మాకు కేసు గెలడం జరిగింది. ఆ 10 రూపీస్ కోసం మీరు అడ్వకేట్కి వెళ్ళి 10,000 ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు పోతే పోయింది అండి, 10 రూపాయలు కదా. బట్ ఆ 10 రూపాయల కోసం కూడా మనం కేసు ఫైల్ చేస్తున్నాను అండ్ న్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రాపర్ మెకానిజం. మాకు అడ్వకేట్ దగ్గర వెళ్ళి వాళ్ళకి 10,000 రూపీస్ వకాలత్నామాతో ఇవ్వడం అవసరం లేదు. బికాజ్ వీ హ్యావ్ కంప్లీట్ టీమ్. వాళ్ళకి శాలరీ రూపంలో ఎవ్రీ మంత్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేసు గురించి వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం కానీ ఉండదు. జస్ట్ ఎవరైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తానంటే వాళ్ళతో ఒక రిటర్న్ కంప్లైంట్ విత్ రిలివెంట్ డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ వీ విల్ వెరిఫై. మనం వెరిఫై చేసి మన లెవెల్లో ఓకే ఇది కరెక్ట్ కేసు అండి. ఎందుకంటే 10లో ఒక 1 or 2 కేసు ఫాల్స్ కూడా ఉంటుంది. సో నిజంగా ఇది జరిగింది ప్రాబ్లం కన్జ్యూమర్కి, ఇందులో న్యాయం చేయాలి అయితే మన తరపు నుంచి మనం వెరిఫై చేసి అప్పుడు మన లీగల్ నోటీస్ పంపిస్తాను.